పరమేశ్వరుడికైతే 8. నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే, సమయం లేకపోతే 8 నామాలే చెప్పాలి శివుడివి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, కొద్దిగా ఇంకో 5 నిమిషాలు ఉంది. మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః తిప్పేయాలి. ఇంకొక 3 నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటున్నానంటే భవస్య దేవస్య పుత్రై నమః అంతే, దీంతోనే మళ్ళీ తిప్పాలి. ఆ 8 మీదే శివుడికి. అందుకే భూరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు. నళినీజలగత జలమతి తరళం తత్పజ్జీవితమతి శయచపలం విద్యుర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఈ పిచ్చ ఉదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటువైపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు. శంకరోతీతి శంకర. అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు. ఈ 5 విడగొడితే వాడికి ఇంకొన్న అవిద్య ఉంటుంది, ఇంకా అవిద్యం ఉండదు. అందుకని వాడు ముముక్షు అవుతాడు. కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు. అందుకని ఈ 5టితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి. మీకు నమ్మిక ఉన్నదా? మీరు నమ్మితే పరమాత్మ, మీకు నమ్మకం లేదు అదేదో రాయిగానే యద్భావం తద్భవతి. మొదటే చెప్పానే, వాడు ఆపాతాళ నభస్థలాస్తభవన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు. వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు, వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం, వాడు చూస్తాడు. మీకు ఆ పూనిక లేదా, ఆ నమ్మిక లేదా, రిచువలిస్టిక్ అంటారు. తంతు ఆ చేసిన కార్యక్రమం. శ్రద్ధ భగవానుడికి కావలసింది. నువ్వేమిచ్చావు ఆయనది అంతా. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వం ఇహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం. నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి? నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక. అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం. ఈ 5 చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా చాలా ఫలితాలు చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి? అందుకని పంచామృతముల చేత అభిషేకము, మారేడు దళముల చేత అర్చన. ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన? మారేడు దళంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలా మందికి ఒక ఊహ ఉంటుంది. అదేమిటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే ఇవాళ లక్ష్మి అంటే విష్ణువు యొక్క భార్య, అందుకని ఆయన పెళ్ళం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే డబ్బులు వస్తాయి, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం వస్తుంది, చదువు వస్తుంది. నేను ఈయన దగ్గరికి వెడితే చదువు అడగాలి, అక్కడికి వెడితే లక్ష్మి అడగాలి. ఉరే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు రా, ఇక్కడున్నవాడే అక్కడున్నవాడు రా. మనకి తెలియదు. మారేడు దళంలో ఎవరుంటారో తెలుసా అండి? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అధికముగా ఉండే స్థానములు 5 చెప్తారు. 1 పద్మము, 2 మారేడు దళము, 3 ఏనుగు యొక్క కుంభస్థలము, 4 ఆవు యొక్క వెనుక తట్టు, 5 స్త్రీల యొక్క పాపట. ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఇందులో మారేడు దళాన్ని పట్టుకెళ్లి పరమశివుని యొక్క పాదముల దగ్గర సమర్పిస్తే శంకరుడు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాడు. అదేమిటండి? వెంటనే మనకు అనుమానం, శంకరుడికి ఏముంది ఇవ్వడానికి? అదేట ఆయన దగ్గర ఇదే వెర్రి. ఆయన పేరేమిటో తెలుసా? శర్వాహ అని పేరు. కంచిలో ఉన్నటువంటి స్వామి పృథివీలింగం. అయ్యవారి పేరు శర్వుడు. శర్వ అన్న పేరు శంకరుడిది. శంకరుడికి శర్వ అన్న పేరుంటే అమ్మవారి పేరేమిటో తెలుసా అండి? శర్వాణి. లలితా సహస్రనామ స్తోత్రంలో శర్వాణి అన్న నామానికి వ్యాఖ్యానం ఏమని చేశారో తెలుసా? భూమి అంతటా ఐశ్వర్యమును నింపగలిగినటువంటి వాడికి శర్వుడని పేరు. మీకు ఎక్కడ నుంచి ఐశ్వర్యం రానివ్వండి, డబ్బులు వస్తే ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే రావాలి, భూమిలోంచే వస్తాయి. నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను. మా సంస్థ ఎలా బతికుంటుంది? వ్యవసాయం బాగా జరిగి 4 బస్తాలు పండితే ఆ 4 బస్తాలు కొని మిల్లింగ్ చేస్తే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి ఇస్తే మా సంస్థ ఉంటుంది. లేదు, ఓడు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది, అందులో పనిచేస్తున్నాడు. ఓరు ఎక్కడి నుంచి రావాలి? ఖనిజం, ఇనప ఖనిజం భూమిలోంచి రావాలి. పంట ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. ఈ చెట్టుకి మల్లె పువ్వు అక్కడి నుంచే రావాలి, ఈ చెట్టుకి కుంకుడుకాయ అక్కడి నుంచే రావాలి, ఈ పక్కనే మామిడి పండు అక్కడి నుంచే రావాలి.
అయ్యయ్యో మర్చిపోయాను సార్, కుంకుడు చెట్టులోకి మామిడి పండు ఎట్టేశాను, మామిడి పండులో కుంకుడు చెట్టు ఎట్టేశానని ది క్లిరికల్ ఎర్రర్ ఈస్ రిగ్రెటెడ్. అరగంట క్రితం రావాల్సిన రత్నాచల్ గంటన్నర లేటుగా వస్తుంది, దీనికోసమని మేము బహుధా చింతించుచున్నాము, ది డిలే ఈజ్ డీప్లీ రిగ్రెటెడ్. ఈ దిక్కుమాలిన మాటలు మనవి తప్ప పరమేశ్వరుడికి ఉండవు. అంతేగాని కుంకుడుకాయలో పొరపాటున మామిడి పళ్ళు ఎట్టేశామండి ఈ సీజన్ లో, మీరు ఏమనుకోకండి, మామిడి పళ్ళ దగ్గర కుంకుడుకాయలు కోసుకోండి, కుంకుడు చెట్ల దగ్గర మామిడికాయలు కోసుకోండి, అలా ఏమనరు. కుంకుడుకాయ అంటే చేదే, మామిడి పండు అంటే తీపే. అది వైశాఖ మాసంలోనే రావాలి, అది దాని ఋతువులోనే రావాలి. ఇలా ఇచ్చేవాడు ఎవడున్నాడో వాడు శర్వుడు. ఇప్పుడు మీకు ఐశ్వర్యం ఎవరివ్వాలి? శంకరుడు ఇవ్వాలి. ఐశ్వర్యం శంకరుడి దగ్గర నుంచి వస్తుంది. అందుకని మారేడు దళాలతో పూజ ఎవరికి జరుగుతుంది? శంకరుడికే జరుగుతుంది. శర్వాణి ఐశ్వర్యం భూమి అంతటా ఐశ్వర్య రూపంలో ఎవరు నిండిపోయారు? అమ్మవారు పార్వతీదేవే నిండిపోయింది. అందుకని డబ్బు కావాలన్నా ఎక్కడికి రావాలి? శివుడి దగ్గరికి రావాలి. అంటే ఏమండి మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారా? మళ్ళీ అదొక దిక్కుమాల ప్రశ్న, అలా అడక్కండి. ఎందుకని? శర్వ అన్న నామము శివుడిది విష్ణువుది కూడా. విష్ణు సహస్రనామం తీయండి. సర్వ శర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యజ. శర్వ అన్న నామం విష్ణు భగవానుడికి ఉంది. ఎందుకని? ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. భూమి రూపంలో ఉన్న ఐశ్వర్యం శ్రీగా మారుతుంది. మారి ఆయన ఇస్తాడు. ఆయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు, ఈయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు. ఈయన పాదములు పట్టుకుంటేనే ఇస్తాడు, ఆయన పాదములు పట్టుకుంటే ఇవ్వడు అని మాత్రం అనకండి. ఉన్నది ఒకటే పదార్థం, రెండుగా కనబడుతుంది. ఇటొచ్చి ఇక్కడ పూజ చేసిన ఐశ్వర్యం ఉంటుంది, అటెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయండి ఐశ్వర్యం ఉంటుంది. ఇటొచ్చి శివుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. అటెళ్ళి వెంకటేశ్వరుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది. ఎందుకని? అవి రెండు కావు, ఉన్నదొక్కటే. రెండైతే కొన్ని నువ్వు చేయి కొన్ని నేను చేయి అంటారు. ఉన్నదొక్కటే ఉన్నది. ఇది నీకు తెలిస్తే నీ అభిషేకానికి ఫలితం వస్తుంది. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే ఈప్సిత సిద్ధయే. ఈప్సితం అంటే కోరిక. ఇది తెలిసి నేను అభిషేకం చేస్తున్నాను, ఇప్పుడు నీ కోరికలన్నీ తీరిపోయి. ఇప్పుడు నువ్వేమిస్తావు శంకరుడికి? ఏమి ఇవ్వక్కర్లా. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఈ భక్తి భావంతో పట్టుకెళ్లి ఇలా 4 నీళ్ల చుక్కలు వేయి, 2 మారేడు దళాలు వేయి, 2 పుష్పాలు సమర్పించు, ఒక్క నమస్కారం చెయ్యి. గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి గుళ్ళో పరిగెత్తడం. ఆ నందీశ్వరుడికి పట్టుకొచ్చి నువ్వు పెట్టకపోతే ఆకలితో కడుపు పండిపోయినట్టు అరటిపండు పట్టుకొచ్చి ఆయన మూతికి ఇలా రాసేయడం, ఇంతంత గాజీగలు ఆయన కళ్లల్లో ముక్కుల్లో దూరిపోయేటట్టు ప్రవర్తించడం, ఇంకోటి తొక్కుతాడేమో అని చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పువ్వులు బారేయడం, ఒకడిక్కడ నంది పృష్ఠభాగంలోంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వాక్షణం రోజాతి కైలాసే శివసన్నిధం అని శివాగమంలో చెప్పినట్టుగా దర్శనం చేస్తుంటే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి నీ పృష్ఠభాగం దర్శనం చేసుకుంటున్న వాడికి చూపించడం, ఇవి అపచారాలు. ఇవి మాని ఆ శివాలయంలో కూర్చుని లోకంలో ఉన్న విశేషాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడడం. పరమేశ్వరుని ఆలయం కేవలం భగవత్ సంబంధమైన ప్రసంగానికి, అన్య ప్రసంగాలకు పనికిరాదు. ఎందుకని దానివల్ల 2 చెడులు. ఒకటి నువ్వు పాడవుతావు, 2 వచ్చి దర్శనం చేసుకునేవాడు పాడవుతాడు. వాడి చెవులో కడుతుంది నువ్వు చెప్పే మాటలు, వాడికి దృష్టి నిలబడదు. ఎందుకని శాస్త్రం అలా చెప్పింది. శివాగమం ఎడమ చేతి చూపుడు వేలు బొటన వేలు వేసి అవయవాన్ని పట్టుకుని శృంగముల మధ్యలోంచి చూసి హరహరా శంభో శంకరా అని చూడమని చెప్పింది. నీ దృష్టి నిలబడాలి దర్శనం చేసేటప్పుడు. దృష్టి నిలబడకపోతే మళ్ళీ రిచువలిస్టిక్ తంతు, అంతే, కేవలం తంతు. అలా కాకుండా దర్శనం చేసిన నాడు ఇటు శివుడైనా అటు కేశవుడైనా శివనం హరియున్ శివనం ఒండ్రు. తమిళంలో తమిళనాట దేశమంతా పిల్లలందరి పాట పాడుకుంటూ ఉంటారు బయట. ఏమిటో తెలుసా అండి? హరియున్ శివనం ఒండ్రు. మీరు హరి అని పూజ చేయండి, శివుడని పూజ చేయండి, మీరు ఒకటికే పూజ చేస్తున్నారు. మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి పూజ చేసినా శివుడికే పూజ చేస్తున్నారు, శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే విష్ణువుకే పూజ చేసేస్తున్నారు. మీకు తెలియక్కర్లేదు అది. హరియున్ శివనం ఒండ్రు అది యాదవన్ వాయిలే మండ్రు. ఇది తెలియకపోతే వాడి నోట్లో మన్ను అని తమిళనాడులో వాళ్ళు పాట పాడుకుంటుంటారు. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యత్వం ఆర్యాపతే ఘోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం తదౌ తత్వాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్య తరస్య జయ మహిమచేత్కోవా తదన్యోధిక అని శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఆ శివుడు కేశవుడు అన్నవాళ్లు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఎలా కలిసిపోయి ఉంటారో చూపిస్తారు. అందుకే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లరు. శివుడికి కేశవుడికి భేదం చెప్పకూడదు. ఒకవేళ నేను మహావిష్ణువుకి గొప్ప భక్తుణ్ణని శివనింద చేసినా, నేను శంకరుడికి చాలా గొప్ప భక్తుణ్ణనుకుని శ్రీ మహావిష్ణువుని నింద చేసినా, అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారో శాస్త్రంలో చెప్పేశారు. ఎవరు చెప్పారో తెలుసా అండి? శ్రీమన్నారాయణుడు చెప్పాడు.
ఏమనో తెలుసా? మద్భక్త శంకరద్వేషి, మద్వేషి శంకర ప్రియ. దగ్గరికి వెళ్లి శంకరుణ్ణి స్తోత్రం చేసి నన్ను నింద చేసిన వాడు. వీళ్ళిద్దరికీ కూడా ఒక వరం ఇస్తున్నాం. ఏమిటో తెలుసా? తావుభవు నరకం యాతం యావచ్చంద్ర దివాకరవు. సూర్యచంద్రులున్నంత కాలం వాళ్ళు నరకంలో ఉంటారు. ఎందుకని? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు లాంటి వాళ్ళు. వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎన్నడూ వెళ్లి భేదం చెప్పకూడదు, భేదం పాటించకూడదు. పొరపాట్నైనా మనస్సు అలా తిరుగుతుందేమోనని సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తి రాయుషి అని నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని రోజు సంధ్యావందనంలో చెప్పట్లా? శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇది తెలిసేటట్టుగా నన్ను కటాక్షించి భేదభావన లేకుండా పరమాత్మతత్వం గుర్తిరిగి నా చేత 4 నీటి చుక్కలు నేను అభిషేకం చేశానన్న తృప్తినిచ్చి నన్ను నీ బిడ్డడిగా కాసుకోవయ్యా అని అడగడం అభిషేకం. ఒక్క మారేడుదలం సమర్పిస్తే అది అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఆ బిల్వదళం అంత గొప్పది, అంత బ్రహ్మైక్య సిద్ధిని వరకు ఇవ్వగలదు ఒక్క మారేడుదలం శంకరుడి పాదాల మీద పెడితే. అందుకని అదిగో అటువంటిది శివస్వరూపం అంటే. అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఏదో నాకు తెలిసిన 4 మాటలు, నేను నమ్మిన 4 మాటలు, పెద్దలైన వారందరూ కూడా ఏది నిజమని చెప్పారో ఆ 4 మాటలు నిష్పక్షపాతంగా శంకరుడు పలికించినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ 4 మాటలు మీకు విజ్ఞాపన చేశాను. నాకు ఏమి తెలియకపోయినా, నేను చేతకాని వాణ్ణని మీకు తెలిసినా, మరి మీకు నా ఎందున్న అభిమానం ఏమిటో రోజు రోజుకి ఆ అభిమానాన్ని ద్విగుణీకృతంగా చూపిస్తారు. ఒరే చూడరా, నీ గురించి కాదురా, మా స్వామి గురించి నువ్వు 4 మాటలు చెప్తే మండిపోతున్న నేల మీద కూడా కూర్చుని వింటాం, ఎంతసేపైనా వింటాం. పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు అంటే ఇదేనేమో. ఇలా కూర్చుని ఇంత భక్తిభావంతో వినేటటువంటి భక్తులు, అయ్యో వాడికి ఏం చేతకాపోయినా వాడు చెప్పిన 4 మాటలు నమ్మి వింటున్నారా అని పొంగిపోడు లోపల మా స్వామి. వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు పొంగిపోరు? పిల్లలు ఇంతమంది వచ్చి బయట కూర్చుని అమ్మ గురించి నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే పొంగిపోయి ఉంటాడు ఆయన. అందుకని ఇంకంతకన్నా మన జీవితానికి కావలసిందే ఉంది. ఇటువంటి మహద్భాగ్యాన్ని 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించిన వారు, వారికి ఎందుకు నా మీద అంత కృపో తెలియదు. వారు ఎక్కడో రాజమండ్రిలో ఉంటున్న ఈ దేవాలయ ధర్మకర్త మహానుభావులు బ్రహ్మశ్రీ ఓరుగంటి గురుప్రసాద శర్మ గారు ఎప్పుడు ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా, అర్చకులంటే ఎవరో కాదండి, శివుడు 8 స్వరూపాలుగా ఉంటాడని చెప్పింది మళ్ళీ శివాగమం. అర్చకుడు కూడా శివుల్లో ఒక భాగం. ఆయనతో దెబ్బలాడడం, ఆయనతో కేకలేయడం, ఆయనతో కోపంగా మాట్లాడడం, అలా చేస్తే మొదటి కోపం శివుడికి వస్తుంది. అలా మాట్లాడకూడదు. వారి దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించి వెళ్ళాలి శివాలయంలో. అందుకని వారి ముఖతః వారి నోటితో ఏమో కోటేశ్వరరావు నువ్వు వచ్చి 2 రోజులు చెప్పాలి ఇక్కడ అంటే అది శివాజ్ఞ అని భావించి కూర్చున్నాను తప్ప నాకేదో తెలుసుననో, నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాలనో, అలాంటి గర్వంతో కాని, అటువంటి అవిధేయతతో కాని, అతిశయంతో కాని కూర్చున్నవాడను కాను. కానీ స్వామి కళ్యాణం జరుగుతుంటే వచ్చి 4 మాటలు చెప్పరా అని తండ్రి నన్ను కూర్చోపెట్టి 4 మాటలు చెప్పిస్తే ఇంకింతకన్నా నాకు ఏ భాగ్యం కావాలి? ఈ అదృష్టాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మశ్రీ గురుప్రసాద శర్మ గారి పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ, అర్చక స్వామి సాక్షాత్తు శివస్వరూపం గనక వారి ముఖతః ఆజ్ఞ వెలువడింది కాబట్టి వారికి నమస్కరిస్తూ, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క చరణ ద్వంద్వములకు వారి పాదపద్మములకు శిరసు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితర్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.